నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో ఈరోజు సీనియర్ జర్నలిస్ట్ వడ్లమాని కనకదుర్గ గారు ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే అండి. మేడం, ఎంతో ఫేమస్ గాయకుడు రాహుల్ సిప్లిగంజ్ గారి మీద విశాఖపట్నంలో ఏదో కేసు నమోదైంది అని చెప్పేసి అంటున్నారు. ఏంటి మేడం ఆ కేసు డీటెయిల్స్ ఏంటి? అంటే తెలంగాణకు చెందిన రాహుల్ సిప్లిగంజ్, కానీ అతను గాయకుడిగా అందరికీ సురపరిచితుడు, తెలుగువాడు. ఫస్ట్ ఇక్కడ తెలంగాణ ఆంధ్ర కాదు, కాకపోతే వైజాగ్లో కేసు ఆయన మీద నమోదైంది. నాటు నాటు పాటకి మీకు తెలుసు, ఆయన పాడినందుకు ఆస్కార్ వచ్చింది. ఆస్కార్ వచ్చినందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఆయనకి 1 crore ఇచ్చారు. ఆ తర్వాత ఆయన పెళ్ళి కూడా అయింది. అమ్మాయిది నెల్లూరు అనుకుంటా. ఇప్పుడు వాళ్ళ బావమరిది కర్పూర రెడ్డి, ఆయన పేరు కర్పూర రెడ్డి. అతను ఒక అమ్మాయిని, వైజాగ్లో ఉండే ఒక అమ్మాయిని ప్రేమించి తర్వాత ఫోటోలు వీడియోలు తోటి బ్లాక్మెయిల్ చేశారు. దాని మీద అమ్మాయి ఇబ్బంది పడుతుంటే ఈ రాహుల్ సిప్లిగంజ్ వెళ్ళి ఆ అమ్మాయి చేత బలవంతంగా స్టేట్మెంట్స్ ఇప్పించారు వీడియో రూపంలో అని అమ్మాయి చెప్పేది. ఇందులో నిజానిజాలు మనకు తెలియదు. అయితే ఆ అమ్మాయి రాహుల్ సిప్లిగంజ్తో పాటు మొత్తం 16 మంది మీద కేసు పెట్టి, ఏదో ఒక నిప్పులేందే పొగ రాదు. కాకపోతే ఇతను ఎందుకు ఇన్వాల్వ్ అయ్యారు, ఎంత బావమరిదైనా అంటే నిజానిజాలు తెలుసుకోకుండా ఇన్వాల్వ్ అయ్యారా, తెలిసాక ఇన్వాల్వ్ అయ్యారు. ఇప్పుడు తప్పు చేసినప్పుడు తప్పు చేసిన వాళ్ళని మనం ఖండించాలి, అది చుట్టమైనా కాకపోయినా కూడా. కానీ సొంత బావమరిది కాబట్టి ఆ రకంగా వెనకేసుకొచ్చారా? అతను చేసిన తప్పు కదా. ప్రేమించి తర్వాత మళ్ళీ బ్లాక్మెయిల్ చేయడం ఏంటి? ఇప్పుడు ప్రేమించుకుంటారు, పెళ్లి చేసుకుంటారు, లేదంటే మ్యూచువల్గా విడిపోతారు, లేదు నాకు ఇష్టం లేదనుకుంటారు, ఏదైనా జరగచ్చు. కానీ బ్లాక్మెయిల్ చేయడం అనేది తప్పు కదా ఒక ఆడపిల్లని. రాహుల్ వాళ్ళు చేశారా? రాహుల్ చేయలేదు, రాహుల్ బావమరిది చేశాడు. కర్పూరం రెడ్డి అతను ఎవరు? కర్పూర రెడ్డి. సో దాన్ని ఇతను సమర్థించాడా? అది రాహుల్ సిప్లిగంజ్ బావమరిది తరఫున నిల్చుని ఆ అమ్మాయి చేత బలవంతంగా స్టేట్మెంట్స్ ఇప్పించాడంటే ఏం జరగలేదని ఇప్పించాడో, లేదు మేము ఇష్టపడి విడిపోయామని ఇప్పించారో, ఏమి ఇప్పించారో మనకు తెలియదు, అది బయటకు రాలే. మొత్తం మీద అంటే బావమరిదిని కవర్ చేసినట్టేగా. ఇప్పుడు బ్లాక్మెయిల్ చేసి ఫోటోలు వీడియోలు పబ్లిక్ చేస్తానంటాం తప్పు కదా. మరి అలా బ్లాక్మెయిల్ చేసి డబ్బులు వసూలు చేశాడా, లేదు బ్లాక్మెయిల్ చేసి ఇంకేదైనా అన్నాడా మనకు తెలియదు. సో రాహుల్ సిప్లిగంజ్ మీద ఇంతకు ముందు కూడా ఒక కేసు అయింది, అవును, గతంలో కూడా అయింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, అది పక్కకు పెడితే అసలు ఇట్లా అనేది ఇప్పుడు ఇందులో నిజానిజాలు బయటకు వస్తే కానీ మనం పూర్తిగా మాట్లాడలేము. ఏదైనా ఒక సెలబ్రిటీ హోదా వచ్చాక, సెలబ్రిటీ హోదా రాకపోయినా తప్పు చేసిన వాడిని క్షమించకూడదు, మనం వెనకేసుకు రాకూడదు, లేదు గమ్మున కూర్చోవాలి. ఎందుకంటే ఇన్వాల్వ్ అవ్వకూడదు, సొంత బావమరిది అయినా సొంత బ్రదర్ అయినా. సో మీరు సెలబ్రిటీ హోదా వచ్చాక చేయటం ఇంకా మైనస్, మీ కెరీర్ మీద పడుతుందిగా దాని ఇంపాక్ట్. బావమరిది అంటే వైఫ్ వాళ్ళ బ్రదర్ అయి ఉంటారు. బావమరిది అంటే అంతే కదా. ఓకే. సో అంటే నెల్లూరు అబ్బాయి కాబట్టి బావమరిది అయి ఉంటాడు, ఎందుకంటే భార్య అట్నుంచే అని చెప్పారు కదా. ఓకే. సో ఇప్పుడు అసలు ఏంటిది, ఇందులో ఇతని ఇన్వాల్వ్మెంట్ ఏంటి మనకి మరి వివరాలు అయితే పూర్తిగా రాలేదు. కానీ సెలబ్రిటీ కాబట్టి ఆలోచించుకోవాలి అబ్బాయి రాహుల్ సిప్లిగంజ్ కూడా. మామూలుగానే మనం జాగ్రత్తగా ఉండాలి ఫీల్డ్లో, అందులో ఒక స్టేజ్కి వచ్చాక ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తగా ఉండాలిగా. ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు కాబట్టి కేసులు ఏమైనా తప్పించుకునే అవకాశం ఉంటుందంటారా? కేసులు తప్పించుకోవటం ఆడపిల్లకి సంబంధించి కదా, సాధారణంగా తప్పించుకునే అవకాశం ఉండదు. కాదు వాళ్ళు కాంప్రమైజ్ అయ్యి, అమ్మాయితో కాంప్రమైజ్ అయ్యి పెళ్లి చేసుకుంటే గొడవ ఉండదు, పెళ్లి కాకపోతే విడిపోయినా కూడా మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద విడిపోతే సో కేసులు విత్డ్రా చేసుకుంటే గొడవ ఉండదు. కానీ ఇది ఏ రకంగా వెళ్తుంది అనేది వేచి చూడాలి. అది. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ.